నీటి దోసుకొని వస్తున్నాను, నేను నీళ్ళు దోసుకొని వస్తున్నాను. సైడ్కి వస్తే క్రాస్ నిలబడుకోండి. పట్టం వచ్చింది, పట్టం మళ్ళీ అందరూ వచ్చేటట్టు కవర్ చేయండి. అప్పటిముక్కలవాడ అనాథ రక్షక గోవింద వెంకటరమణ ఏడుగొండలవాడ వెంకటరమణ వెంకటేశాయ నమః. ఓం నమో 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 వెంకటేశాయ నమః. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. 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 ఓం నమో వెంకటేశ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను కల్తీ చేసిన పాపాత్మలను కఠినంగా. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఈరోజు లడ్డు ప్రసాదంలో జంతువుల కళేబరాల నుంచి వచ్చిన వ్యర్థంతో నెయ్యి తయారు చేసి లడ్డులో, పవిత్రమైన లడ్డులో కలపడం అనేది చాలా దారుణం. ఇలాంటి పవిత్రమైన ప్రదేశం వెంకటేశ్వర స్వామి తిరుమల అంటేనే చాలా పవిత్రమైన ప్రదేశం. ఆయన నిజ స్వరూపం కొండల్లోనే, వెంకటేశ్వర స్వామి స్వరూపంలో తిరుమల కొండల్లోనే, 7 కొండల్లోనే వెంకటేశ్వర స్వామి కనపడతాడు. అక్కడ కొన్ని పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. అందులో పుష్కరిణి, అదేవిధంగా తుమ్మర తీర్థం, పాపనాశనం, ఇలాంటి తీర్థాలన్నీ చాలా గొప్ప తీర్థాలన్నీ ఉన్నాయి. ఆ తీర్థాల్లోకి పోవాలంటేనే కనీసం ఒక 7-8 కిలోమీటర్లు నడిచిపోవాల్సింది. అలాంటి ప్రదేశాలు, పవిత్రమైన స్థానం అది తిరుమల ప్రదేశం. అలాంటి తిరుమలని మన హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్టు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు. వ్యవస్థను సర్వనాశనం చేస్తే దాంతోపాటు తిరుమల పవిత్రతని, హిందువుల మనోభావాలని దెబ్బతీసేటట్టు ప్రవర్తించారు. వాళ్ళని ప్రజలందరూ మమేకమై శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది మన మీద. వాళ్ళని ఇంతటితో వదిలిపెట్టకూడదు. గత పాలకులు వ్యవస్థని సర్వనాశనం చేశారు. అందులో తిరుమల పవిత్రతను కూడా కాపాడకుండా అక్కడ వాణి టికెట్లని, శ్రీవాణి టికెట్లని 10,000 రూపాయల లెక్కన ఒక 1,000 కోట్లు, లక్షల కోట్లు టికెట్లు అమ్మి ఆ ధనాన్ని అంతా దోచుకున్నారు. ఇలాంటి వాటి మీద అంతా ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ఇందులో మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో మేమంతా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మా నాయకుడు వేములపాటి అజయ్ గారి సారథ్యంలో మేమంతా జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భగవంతుడు మనకి ఈ భక్తిపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని జిల్లాలోనే బలోపేతం చేసి వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. ఈ కలియుగాన్ని అంతటిని కాపాడే కలియుగ దైవం శ్రీ
ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అపవిత్ర కలిగించినటువంటి వైసీపీ నాయకుల్ని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో చేసినటువంటి కల్తీని బయటపెట్టి వాళ్ళందరినీ ఎవరెవరు ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వస్తారు. ఆయన ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా ప్రజలు భక్తులు ఎంతో ఇష్టంగా తినే ప్రసాదంలో జంతువుల యొక్క వ్యర్థాలని ఉపయోగించి దాంతో వచ్చేటటువంటి నెయ్యితో ఆ ప్రసాదం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వైసీపీ నాయకుల్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఈ యొక్క కలియుగాన్ని అంతటికీ ఆయన ఒక దైవం. అట్లాంటి దైవాన్నే అవమానించినటువంటి నాయకుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తలపెట్టింది. అదేవిధంగా మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నటువంటి దీక్షకి రాష్ట్రంలో ఉండే ప్రతి జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ ఈ యొక్క దీక్షని అందరూ ముందుకు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి అందరం భక్తులుగా ఈ యొక్క ప్రసాదాన్ని ఎవరు కల్తీ చేస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి దొరికితే అక్కడ నీకు తగిన గుణపాఠం చేస్తాం. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఖబర్దార్ డైమండ్ రాణి రోజా, ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే గమ్ముకుంటారనుకుంటున్నావా? గతంలో మీకు ఇచ్చినటువంటి 11 సీట్లు 175లో 11 సీట్లు ఇచ్చి అంత తగిన గుణపాఠం చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి తెస్తుందని చెప్పి దాదాపుగా 164 సీట్లు కట్టబెట్టినటువంటి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంకా అసలు మీ వైసీపీ పార్టీ లేకుండా చేస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఖబర్దార్ డైమండ్ రాణి రోజా. జై హింద్, జై జనసేన. వ్యాప్తంగా మహాప్రసాదంగా భావించే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి 4 సంవత్సరాలుగా అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇస్తున్నారు, పరిపాలనా విభాగంలో అన్య మతస్థులు ఉన్నారని పదే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ మనకు తెలియజేస్తూనే ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూ దేవాలయాలు కూల్చడంతో స్టార్ట్ అయిన వైసీపీ ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయని పదే చెప్పడం జరిగింది. ఈ అపవిత్రమైన లడ్డు ఏదైతే ఉందో వందలాది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య వరకు కూడా సాగింది. అయోధ్య దేవాలయం ఓపెనింగ్కి కూడా ఇక్కడి నుంచి దాదాపుగా 1,00,000 లడ్లు ఇదే నెయ్యితో తయారు చేసిన 1,00,000 లడ్లు అక్కడికి చేరాయి. ఇక్కడ అపవిత్రం అక్కడి దాకా కూడా చేరింది. ప్రతి మతస్థులకి మనోభావాలు ఉంటాయి. కేవలం ముస్లిమ్స్కే కాదు, క్రిస్టియన్స్కే కాదు, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని కాపాడుకోవాలి. తప్పు జరిగిపోయింది. ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలీదు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నోటుకొచ్చినట్లు మాట్లాడతారు. అప్రవిత్త దీక్ష అని. తప్పు ఎవరు చేసినా ప్రజల్ని చల్లగా కాపాడు, మా వల్ల తప్పైంది మన్నించు అని చెప్పి పవిత్రంగా 11 రోజులు దీక్ష పట్టిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు జన సైనికులు అందరూ కూడా ఈ 10 రోజులు దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసి మరొక్కసారి ఇట్లాంటి అపవిత్ర పనులు జరగకుండా ఉండాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు ఈ కల్తీ నెయ్యి జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డూ ప్రసాదం అపవిత్రం ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేమందరం ఈరోజు కోరుకుంటున్నాం. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చి పశువుల కొవ్వుతో జరిగిన కొన్ని
అవశేషాలు దానిలో ఉన్నాయని తెలియగానే తప్పు ఎవరు చేశారో తెలియకుండా సనాతన ధర్మాన్ని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఒక ట్రస్ట్ లాంటిది నిర్వహించాలి. ఆ ట్రస్ట్ ఇటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అన్నింటినీ పరిరక్షించాలని కోరుకుంటుంటే నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు. దీన్ని డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ హిందువు కూడా దీన్ని ఒప్పుకోకూడదు. హిందూ దేవాలయాలు, హిందూ మతస్థులందరూ కూడా దీన్ని ప్రతిఘటించాల్సిన విషయమే. ఇది సెక్యులరిజం దేశంలో హిందూ మతస్థులు కూడా వారికి జరిగిన అన్యాయాన్ని పోరాడొచ్చు అని చెప్పి అందరూ బలంగా మీ సోషల్ మీడియాలో అయితేమి ప్రతి ఘటనలో కానీ దేవాలయాల్లో అపవిత్రం జరిగిన లడ్డూల కేసుని పరిష్కరించాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాలని కోరుకుంటున్నారు.